ఆనెస్ట్లీ స్పీకింగ్, తప్పించుకోవడానికి చూడలేదు. జగదీష్ని చూస్తే నాకు చాలా ఆశ్చర్యం. ఎందుకంటే తనకన్నా ముందు నేను ఇండస్ట్రీకి వచ్చినోండి, సీనియర్, చాలా సీనియర్ తనతో పోల్చుకుంటే. తనకన్నా ముందు నేను చాలా డైరెక్షన్ చేసి ఉన్నాండి. సినిమాలు 2 కావచ్చు కానీ, టెలివిజన్ ఎపిసోడ్స్ కానీ ఏదైనా. కానీ తనకున్నంత స్ట్రాంగ్ విల్ పవర్ కానీ, కన్విక్షన్ కానీ నాకు డెఫినెట్గా నాకు క్లారిటీ, అబ్సల్యూట్లీ క్లారిటీ ఒకటి ఏంటంటే, నెక్స్ట్ ఏంటంటే అది నమ్మి అది దానికోసం ఫైట్ చేయటం అన్నది ఒకటి ఉంటుంది. అది అస్సలు చిన్న విషయం కాదు. మనం ఇప్పుడు ఒక ఆర్టిస్ట్గా నేను ఉన్నంతకాలం నాకు అది తెలియలేదు, కానీ ఒకసారి అందులోకి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది. అప్పటిదాకా ఫ్రెండ్స్కి ఉన్న కో ఆర్టిస్టులు అంతా ఎంత ఘోరంగా ఉంటారో. అంటే వాళ్ళ టెన్షన్ వాళ్ళదే. సో అందరినీ బ్యాలెన్స్ చేసుకుంటూ, అందరినీ కన్విన్స్ చేసుకుంటూ, అందరినీ అర్థం చేసుకుంటూ, వాళ్ళు ఎంత నొప్పించినా నవ్వుతూ ఎలా ముందుకు వెళ్ళాలన్నది చూస్తే అప్పుడు డైరెక్టర్కి ఉన్న కష్టం ఇదా నాకు అర్థమైంది. ఫ్రాంక్లీ నాకు ఎప్పుడు అనిపిస్తుంటుంది, ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ తీసిన డైరెక్టర్ అయినా రోడ్డు మీద ఎవరైనా కనిపిస్తే వాడు డైరెక్టర్ అంటే వాడికి బో చేయాలి. ఎందుకంటే అది ఎంత కష్టమో దిగిన తర్వాత నాకు తెలిసింది. అప్పటిదాకా ఏమనుకునేవాడిని, రాయగలం, ప్రూవ్ అయిపోయాం, డైరెక్షన్ కూడా చేసేయచ్చు, యాక్షన్ కట్ట యాక్టర్స్ని పర్ఫార్మెన్స్ మంచి వాళ్ళు పెట్టి అది కాదు. బిహైండ్ ది సీన్స్ చాలా ఉంటాయి. లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్.